ఇక కార్యకర్త సింగయ్య మృతి కేసులో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అటు జగన్ పిటిషన్ హైకోర్టులో రేపు విచారణ జరగనుంది. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి కేసులో జగన్ను ఏటూగా చేర్చుతూ పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో భాగంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య అనే కార్యకర్త మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలో చేసినటువంటి పర్యటన ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి ఒక దుర్ఘటన, దాంట్లో ఒక కార్యకర్త సింగయ్య అయిన జగన్మోహన్ రెడ్డి కారు కింద పడి నలిగి చనిపోవడం జరిగింది. మరొకరు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో చనిపోవడం జరిగింది. తర్వాత ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో దీని మీద ప్రభుత్వం సీరియస్ కావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి పర్మిషన్ లేకోకుండా ఇష్టానుసారంగా పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఒక ర్యాలీగా ఒక జనంతో వెళ్ళిన నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు కారకులుగా దాంట్లో ఏదైతే కనుక డ్రైవింగ్ చేశాడో ఆ డ్రైవర్ తో పాటు వాహనంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, విడుదల రజని, వీరితో పాటు వైవి సుబ్బారెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్లు వీళ్ళందరినీ కూడా కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ మృతికి కారణము వీరే అని చెప్పేసి వీరు పర్మిషన్లు లేకోకుండా వెళ్ళడం అయితేనేమి, పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఈ ర్యాలీ చేసిన వల్ల అయితేనేమి ఈ ప్రమాదం జరిగినందువల్ల వీరు బాధ్యులు అవుతారని చెప్పేసి పోలీసులు ఆరోపిస్తా ఉన్నారు. అయితే దీంట్లో తమకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి పోలీసుల వైఫల్యమే అని చెప్పేసి ఈ వైసీపీ ఆరోపణ చేస్తుంది. ఈ నేపథ్యంలో తన మీద పెట్టినటువంటి కేసు ఏదేదో దాన్ని క్వాష్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి పేర్ని నాని, విడుదల రజని, వీరితో వైవి సుబ్బారెడ్డి, జగన్ వ్యక్తిగత కార్యదర్శి కేఎన్ఆర్ వీరందరూ కూడా హైకోర్టు జరిగింది. దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఏటూగా ఉన్నాడు. పోలీసులు చేసిన నమోదు కొట్టివేయాలని చెప్పేసి వీరు చేసిన క్వాష్ పిటిషన్ రేపు విచారించే అవకాశం ఉంది. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.